రాజా రమేష్ చిత్రంలో ఒక అమలినమైన శృంగార గీతాన్ని రాశారు ఆత్రేయ గారు. కేవలం పదాలతోనే కాదు, మధురమైన ప్రణయ భావాలతోనూ ఆడుకున్నారు ఈ పాటలో. పగటికి చోటివ్వక ఉండని రాత్రిని, రేపన్న దానిని ఈ పూటనే చూడని అంటూ తొలిరేయి గీతాన్ని తనువెల్లా హాయి గొలిపేలాగా రాశారు. ఆత్రేయ గారి గీతాలకి అమృత స్వరాల్ని సమకూర్చేటువంటి స్వరకర్త మహదేవన్ గారి వరసకి బాలు గారు, సుశీలమ్మ గారు అందించిన భావ సౌందర్యం మాటలకు అందనిది. సినిమా కోసం బాలు గారు, సుశీలమ్మ గారు పాడినటువంటి ఆ లలిత శృంగార గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ శ్రీలేఖ గారు. నేల మీది జాబిలి, నింగిలోని సిరిమల్లి, నా చెలి నెచ్చెలి, చేరుకోరావా నా కౌగిలి. నేల మీది జాబిలి, నింగిలోని సిరిమల్లి, నా చెలి నెచ్చెలి, చేరుకోరావా నా కౌగిలి. నేల మీది జాబిలి. పిలిచెను కౌగిలింత రమ్మని, ఇమిడి పొమ్మని, తెలిసెను పులకరింత ఇమ్మని, దోచి ఇమ్మని. పిలిచెను కౌగిలింత రమ్మని, ఇమిడి పొమ్మని, తెలిసెను పులకరింత ఇమ్మని, దోచి ఇమ్మని. మనసుకు వయసు వచ్చు తీయని రేయిని, వయసుకు మదిపోయి పొందని హాయిని. మనసుకు వయసు వచ్చు తీయని రేయిని, వయసుకు మదిపోయి పొందని హాయిని. తొలి ముద్దు ఇవ్వని, మరుముద్దు పొసగని, బలి ముద్దు ఏదని మై మరచి అడగని. నేల మీది జాబిలి, దింగిలోని సిరిమల్లి, నా చెలి నెచ్చెలి, చేరుకోరావా నా కౌగిలి. నేల మీది జాబిలి. వెన్నెల తెల్లబోయి తగ్గని, తనకు సిగ్గని, కన్నులు సిగ్గుమాని మొగ్గని, కలలు నెగ్గని. వెన్నెల తెల్లబోయి తగ్గని, తనకు సిగ్గని, కన్నులు సిగ్గుమాని మొగ్గని, కలలు నెగ్గని. పరచిన మల్లెలో తక్కువని నవ్వని, పగటికి చోటివ్వక ఉండని రాత్రిని. పరచిన మల్లెలో తక్కువని నవ్వని, పగటికి చోటివ్వక ఉండని రాత్రిని. దీపాలు మలగని, తాపాలు పెరగని, రేపన్నదానిని ఈ పూటే చూడని. నేల మీది జాబిలి, నింగిలోని సిరిమల్లి, నా చెలి నెచ్చెలి, చేరుకోరావా నా కౌగిలి. నేల మీది జాబిలి.
థ్యాంక్ యూ బాలు గారు, థ్యాంక్ యూ శ్రీలేఖ గారు. థ్యాంక్ యూ సార్. ఈ పాట గురించి, సాహిత్యంలోని ఔన్నత్యం గురించి థ్యాంక్ యూ అనగానే వెళ్ళిపోమంటున్నారేమో అనుకున్నాను, కానీ నేను పాట పాడినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే, మీరు నేల మీద జాబిలి లాగానే నడిచి వచ్చారు అక్కడి నుంచి Thank you, sir. దొర్లుకుంటూ. నేల మీద జాబిలి అన్నది ఎంత గొప్ప ప్రయోగం కదా. అంతకు మునుపు నేను వినలేదు. నేల మీది జాబిలి నేను వినలేదు. నింగిలోని సిరిమల్లి అని ఎవరైనా అనొచ్చు, కానీ నేల మీది జాబిలి ఆయనే చేశాడు ఫస్ట్. తర్వాత మనసుకు వయసు వచ్చు తీయని రే ఏంటండి ఇది. ఇప్పుడు మనసుకు వయసు రావడం అనేటటువంటిది ఇద్దరి సమాగమం. మొట్టమొదటి సమాగంలో వయసుకు ఏదో పులకరింత రావచ్చు, వయసుకు పరిణామం వేరే చెప్పొచ్చు, కానీ మనసుకు వయసు వచ్చు తీయని రేయిని ఈ సందర్భంలో వయసుకు మతిపోయి పొందని హాయిని ఆయన ఒక్కడే రాయగలడా. అది ఈ గమ్మత్తులన్నీ వేరే ఎవ్వరూ రాయడానికి ఏమాత్రం వీలు లేదు అసలు. ఇంకోటి మొగ్గని అన్న మాటని వెన్నెల తెల్లబోయి తగ్గని ఏంటి. వెన్నెల ఎప్పుడు తెల్లగా ఉంటుంది. తెల్లబోవడం అనేటటువంటి ఒక విశేషణాన్ని, తెల్లబోవడం అంటే ఆశ్చర్యపోవడం. వెన్నెలే తెల్లబోయి తగ్గని తనకు సిగ్గని కన్నులు సిగ్గుమాని మొగ్గని. అక్కడ ఎంత బాగా వాడారంటే, మొగ్గడం అంటే ఎటువైపు మొగ్గుతున్నారు చూడరా అంటారు కదా. కన్నులు సిగ్గుమాని పర్వాలేదు, కన్నులు సిగ్గు వదిలేసిన తర్వాత కొంచెం దగ్గరగా వచ్చి కలలు నెగ్గని. ఆ ద్వితాక్షరాన్ని వెన్నెల తెల్లబోయి తగ్గని తనకు సిగ్గని కన్నులు సిగ్గుమాని మొగ్గని కలలు నెగ్గని పరచిన వల్లెపూలు పక్కుమని నవ్వని పగటికి చోటివ్వక ఉండని రాత్రిని. తెల్లవార నీకు ఈ రేయి కూడా ఆయనే రాశాడు. పగటికి చోటివ్వక ఉండని రాత్రిని రేపన్న దానిని ఈ పూటే చూడని. తెల్లారక్కర్లే, బట్ దాన్ని ఈ పూటే చూడ. ఎంత అద్భుతమైన శృంగారం. శృంగారాన్ని ఎన్నో రకాలుగా రాయొచ్చు. ఆయన చెప్పాను కదా, అనుభవైక వేద్యం, మహాకవి, రసికాగ్రవంశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.